అన్నగారు ఎప్పుడు వచ్చారు? 9:30కి వచ్చి ఆఫీస్ కాదన్న చైనా నుంచి ఎప్పుడు వచ్చారు? నాకు గుర్తురానే. రాత్రి వచ్చి రాత్రి మీరు లేనప్పుడు 15 రోజులు ఆఫీస్ నేనే చూసుకున్నా తెలుసా? ఏం చూసావు? ఏం చూసుకున్నాను? వచ్చిన వాళ్ళందరికి హాయ్ చెప్పాను, ఇల్లు వాళ్ళందరికి బాయ్ చెప్పాను. అంత కష్టపడ్డాను. సరే ఏంటి పేపర్ పట్టుకొచ్చావు? మరి 15 రోజులకి లెసన్ చెప్తా అన్నారు, మిగతా లెసన్ రెడీ చేసుకుని అది లెసన్లా లేదే. పనిష్మెంట్ కూడా అనుకోవచ్చు, బట్ స్టిల్ స్టార్ట్ చేద్దాం. సరే కానీ అడుగు. నిన్న మనం రమేష్ హాస్పిటల్ రోడ్ లో వెళ్తున్నప్పుడు చూసాను అనమాట 10 రెస్టారెంట్. ఓకే. దేనికి చూడు రెడ్, గ్రీన్, ఎల్లో. ఎందుకు బ్లూ ఆర్ బ్లాక్ వాడకూడదు? ఎందుకు అందరూ రెడ్, గ్రీన్, ఎల్లోనే వాడతారు? అవి కలర్లు కావా? అవి వాడకూడదా? బాబు నా చుట్టూ ఇన్నిసార్లు తిరగమాక నీకు ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, బ్లూ అనేది బ్లరిష్ కలర్. మనం లాంగ్ వ్యూ నుండి చూసేటప్పుడు కనబడుతుంది. బ్లాక్ అనేది దాంట్లో ఫ్రంట్ లైటింగ్ రాదు. ఈ రెండు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్స్ వీటన్నిటికి రెడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, ఒకటి అన్నిటికంటే లైటింగ్ వచ్చేది వైట్ వస్తుంది, కానీ కంటిన్యూషన్ వైట్ బోర్డులు ఎక్కువ ఉంటాయి. దాంట్లో రెడ్ కనబడింది అనుకో ఆటోమేటిక్గా మనిషి తాలూకా ఐ క్యాచ్ అటు వెళ్తుంది. సో అది మెయిన్ రీజన్. ఫుడ్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైనా కూడా మేజర్గా రెడ్ ప్రిఫర్ చేస్తాయి. KFC కానీ మెక్డొనాల్డ్స్ కానీ ఇట్లాగా రెడ్కి ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే వైట్ అనేది కామన్గా కనబడితే రెడ్ అనేది స్పెషల్గా కనబడుతుంది.